ఈ మధ్యలో భారీ చిత్రాల పేరుతో పాన్ ఇండియా సినిమా పేరుతో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాల్లో కథ కన్నా కూడా వారికి సంబంధించిన ఇంట్రెస్ట్లు అంటే మతం కావచ్చు, దేశం కావచ్చు, ఇంకేదో భక్తి కావచ్చు, వాటిని దట్టించి గందరగోళ సినిమాలు తీసే ఒక దశ ఎక్కువైపోయింది. మరి అలాంటి సందర్భంలో మనము 8 వసంతాలనే ఒక భిన్నమైన సినిమాను చూద్దాం. నిజానికి ఇందులో ప్రేమకు సంబంధించి ఎన్నో తిరోగమన భావాలు ఉన్నప్పటికీ, ప్రేమకు సంబంధించి పరమ చెత్తగా బాధించినప్పటికీ ఇదో అందమైన సినిమా. అందం కోసమే తీసినట్లుంటుంది. సినిమా టైటిల్ దగ్గర నుండి లొకేషన్స్, నటులు, సెట్టింగ్స్, బ్యాక్ డ్రాప్స్, సీనరీస్ ప్రతిదీ అందంగా కనిపించేట్టు దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. నువ్విక ఎక్కువ కాలం బతకవని డాక్టర్లు తేల్చి చెప్పడంతో చావు కోసం ఎదురు చూస్తున్న వ్యక్తి అంటే కథానాయిక హీరోయిన్ ఆరోగ్యకరమైన అందంలో మిలమిల్లాడుతున్నట్టు కనిపిస్తే అది ప్రేక్షకుడు తప్పు కాదు. చివరికి శ్మశానం బ్యాక్ డ్రాప్ కూడా అందంగానే కనబడుతుంది. అంటే దర్శకుడికి అందం పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉందో, యావుందో మనకు అర్థం కాదు. ఏ సీన్ ఎత్తుకున్నా కన్నీళ్లతో ఉండే సీన్ కూడా అందంగానే చూపిస్తాడు. కళ అంటే అందమే కదా అని మనం అనుకుంటే అభ్యంతరం లేదు. కానీ కథకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూపించకుండా వేరే డైరెక్షన్లో పోతే డైరెక్టర్ ఫెయిల్ అయినట్టే కదా. అలా ఫెయిల్ అయినట్టే కనిపిస్తూ ఒక చిన్న చిత్రాన్ని తీయగలిగాడు దర్శకుడు. డైరెక్టర్కి అందం మీద అంత ప్రేమ అన్నమాట దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ సినిమా డైరెక్టరు కథ కంటే కూడా ముందుగా లొకేషన్స్ గురించి ఎక్కువ ఆలోచించాడు అనిపిస్తుంది. ఇండియాలో ఉన్న 2 అద్భుతమైన అందమైన లొకేషన్స్ ఊటీ, కాశ్మీర్ని ఎంచుకుని తీసిన సినిమా. మనకి 2.25 గంటల పాటు సినిమాని బాగానే నడిపించాడు అనిపిస్తుంది. ఈ సినిమా చూస్తుంటే ఊటీలో అంత పెద్ద తెలుగు కమ్యూనిటీ ఉందా అని మనకు సందేహం వస్తుంది. అక్కడ తెలుగు వాళ్ళ కోసమే నడిపే కరాటీ డోజో కూడా ఉంటుంది. తెలుగు యువతరాన్ని తన రచనలతో కిరెక్కించే పాపులర్ తెలుగు రచయిత అక్కడే ఉంటాడు. అసలు మన కమర్షియల్ సినిమాల్లో, మనకు తెలుగు సినిమాల్లో ఒక పాపులర్ రైటర్ని క్యారెక్టర్గా పెట్టడం మనం ఊహించగలమా? కానీ ఈ 8 వసంతాల సినిమాలో అలాంటి క్యారెక్టర్స్ చాలా తారసపడుతుంటాయి. తెలుగు పుస్తకాల షాపులో అతన్ని చుట్టుముట్టి ఆటోగ్రాఫ్ కోసం ఎగబడే యువకులు ఉంటారు. అసలు ఒక రచయిత దగ్గర ఆటోగ్రాఫ్ అడిగే యువత ఇప్పుడు ఉన్నారా? అసలు రచయిత అంటే గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయినా ఇలాంటి ఊహాజనితమైన విషయాల్ని న్యాచురల్ నట్టు చాలా బాగానే తీశాడు. అందము అసహజం అయినప్పటికీ ఎంత అందమైన ఊహో కదా అది. జీవితంలో ప్రేమ ఓ దశే కానీ అదే దిశ కాకూడదు అంటుంది హీరోయిన్. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. మంచి కరాటే ఫైటరు. ఊటీలోనే ఒక కరాటే డోజో కూడా నిర్వహిస్తుంటుంది. అంతేనా అంటే ఇంకా చాలా ఉందనుకోండి. ఆమె ఒక మంచి రచయిత్రి, ఇంగ్లీష్లో రాస్తుంటుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీ మీద చోటు దక్కించుకున్న కార్పొరేట్ బిజినెస్ టైకూన్ అయిన ఓ పెద్ద ఆయన ఈమె అభిమాని. చూడండి, ఇలాంటి క్యారెక్టర్స్, వారికి అభిమానులు, ఇలాంటి విచిత్రమైనటువంటి విషయాలు సీన్లుగా మలుచుకోవడం ఒక ఆశ్చర్యం కదా. అయినా డైరెక్టరు ప్రేమకు సంబంధించి ఎన్ని అపోహలు పోయినప్పటికీ ఇలాంటి ఊహలు చాలా బాగానే చేశాడనిపిస్తుంది. డైరెక్టర్ తాను సృష్టించిన హీరోయిన్ పాత్రని ఎంతగా ప్రేమించాడో అనిపిస్తుంది ఈ పాత్రని చూస్తూ ఉంటే. తప్పేమి లేదు. సినిమాటిక్ లిబర్టీకి ఆ మాత్రం హక్కు లేకపోతే ఎలా అని మనం అనుకుంటాము, సర్దుకుంటాం కూడా. ఈ సినిమాలో 3 ప్రేమ కథలు ఉంటాయి. సామాన్యంగా పెద్దలు కులము, మతము, వర్గము, పరువు వంటి విషయాల వల్ల పిల్లల ప్రేమల్ని తిరస్కరిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ విశేషం ఏమంటే పిల్లలు పెద్దలకున్న ఆ సంకుచిత స్వభావం మీద తిరుగుబాటు చేస్తుంటారు. ఇది పాత రోజుల్లోనూ పాత సినిమాల్లోనూ. కానీ ఇక్కడ తిరుగుబాటు చేయరు. అనేక సినిమాల్లో చూపించే ప్రేమ కథల్లో లాగా పెద్దల ఛాందస భావాల మీద యువతరం తిరుగుబాటు చేయడం కూడా చేయదు. కానీ 8 వసంతాలలో యువతరానికి చెందిన 3 తల్లిదండ్రుల కోసం తమ ప్రేమల్ని మారు మాట లేకుండా, కనీసం తమ పెద్దలకి తమ ప్రేమ విషయాన్ని చెప్పకుండానే మౌనంగా భరిస్తుంటది ఈ సినిమాలోని పాత్రలు. మరి ఇది త్యాగం అందామా, దర్శకుడు యొక్క ఛాందసపు ఆలోచన అందామా? ఇది కొత్త ఐడియా అనుకుని అతను తీశాడో మనకు అర్థం కాదు. ఎక్కడైనా న్యాచురల్గా పెద్దల యొక్క విషయాల్ని పిల్లలు తిరస్కరిస్తుంటారు. కానీ ఇక్కడ పిల్లలు పెద్దల కోసం చాలా పెద్ద పెద్ద త్యాగాలే చేస్తుంటారు. జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, గౌరవము, ప్రేమను చూపించడం అంటే యువతరం తమ హృదయాన్ని చంపుకొని బతకడమేనని దర్శకుడిలో ఓ విశాలమైన బలమైన భావన ఉంది. అయితే దానికి అనుకూలంగా సినిమా నడవదు. పెద్దల భావాలకు అనుకూలంగానే నడుస్తుంది. వారి కోసమే పిల్లలు త్యాగాలు చేస్తూ ఉంటారు. పెద్దల కోసమే పిల్లలు బతకాలనడం అన్యాయం కదా అని మనం అనుకోవచ్చు, కానీ దర్శకుడు అనుకోలేదు. పెద్దవాళ్ల అభిప్రాయాలకు విలువ ఇవ్వటం అంటే జీవితాన్ని పరిమళభరితం చేసే అంతరంగ భావోద్వేగాలను చిదిమేసుకోవడమే కదా అని మనం అనుకున్నా
దర్శకుడు అనుకోలేదు. హీరోయిన్ శుద్ధికి కార్తీక్ అనిత అని ఇద్దరు బాల్య స్నేహితులు ఉంటారు. వీళ్ళ కార్తీక్ అనితను ప్రేమిస్తాడు కూడా. కానీ అనిత తమ ఇంట్లో ఒప్పుకోరని, అందువల్ల తనని ప్రేమించే విషయాన్ని మర్చిపోమని కార్తీక్ కి తెగేసి చెబుతుంది. కార్తీక్ ఎంత కన్విన్స్ చేయాలని చూసినా అనిత ఇంట్లో అడిగి కూడా చూడదు. పైగా శుద్ధి అనితతో ప్రేమ వద్దనుకొని మంచి పని చేశావు అని కితాబునిస్తుంది. అనిత నిర్ణయము వాళ్ళిద్దరికి మంచే చేస్తుందని అంటుంది. అసలు ఎక్కడ ఏ కాలంలో ఉన్నాడు ఈ దర్శకుడు? మనకైతే హెడ్ఏక్ తెప్పించేటట్టుగా ఉంటాయి అలాంటి భావాలతో జరిగే సీన్లు. తాత్కాలికమైన పని మీద ఊటీలో నివాసం ఏర్పరచుకున్న వరుణ్ అనే అమెరికన్ తెలుగు యువకుడు శుద్ధి పట్ల ఆకర్షితుడై ఆ తర్వాత ఆ అమ్మాయి తన పట్ల ఆకర్షితురాలయ్యేలాగా చేస్తాడు. కానీ అతను బర్క్లీ యూనివర్సిటీలో సీట్ సంపాదించి చదవాలనే అతని తండ్రి విచిత్రమైన కోరికకి, అసలు చదువు విచిత్రమైన కోరికేం కాదు కానీ విచిత్రమైన కోరికలాగా అనిపిస్తుంటుంది ఆ సీన్ చూస్తే. తన ప్రేమను బలిపెట్టి శుద్ధికి దూరం కావడం కోసమని ఆమెతో అనుచితంగా మాట్లాడి, అంటే ప్రేమాభిషేకంలో శ్రీదేవిని వద్దనుకున్నప్పుడు నాగేశ్వరరావు మాట్లాడినట్టు అన్నమాట, ఆమె హృదయాన్ని గాయపరుస్తాడు. ఇది పెద్దల ఆకాంక్షలకు బలైన మరో విఫల ప్రేమకథగా మనకు కనిపిస్తుంది. శుద్ధి జీవితంలోకి సంజయ్ అనే మరో తెలుగు రచయిత వస్తాడు. అంటే ఇక్కడ హీరోలందరూ కూడా రచయితలు, కళాకారులు ఇలాగే ఉంటారు. గొప్ప క్రేజ్ ఉంటుంది అతనికి కూడా. అసలు మన సినిమాల్లో రచయితకి గొప్ప క్రేజ్ ఉన్నట్టు చూపిస్తే అసలు రచయితనే గుర్తింపు లేదు, గుర్తే లేనటువంటి యువతరానికి రచయితకు గొప్ప క్రేజ్ ఉన్నట్టు, అది కుర్రకారులు అంత క్రేజ్ ఉన్నట్టు చూపించడం అనేది విచిత్రమే. అయినా కథ బాగా నడిచినట్టే అనిపిస్తుంది అలాంటి ఫ్రెష్నెస్తో. అతని ప్రతిభకు తార్కాణంగా ఓ కథ చదివి వినిపించడం జరుగుతుంది కూడా. తీరా చూస్తే ఆ కథ ఓ అరిగిపోయిన రికార్డులా కాలేజీ మ్యాగజైన్ కథలా ఉంటుంది. సరే, ఆ కథ సంగతి పక్కన పెడదాం. సంజయ్ని శుద్ధి ఇష్టపడుతుంది. అతనికి ప్రపోజ్ చేయడానికి సిద్ధపడుతున్న దశలో ఆమె తల్లి అనారోగ్యం పాలవుతుంది. ఆమె కోలుకున్నాక కూతురికి ఓ పెద్దింటి సంబంధం చూస్తుంది. అంతే, శుద్ధి తన ప్రేమను త్యాగం చేస్తుంది. కనీసం తల్లికి తన మనసులో మాట కూడా చెప్పదు. ఆ తర్వాత కథలో తల్లికే ఎలాగో తెలుస్తుంది అనుకోండి. ఇలాగే 4 జంటలుంటే 4 జంటలు పెద్దవాళ్ల అభిప్రాయాల కోసం, పెద్దవాళ్ల జీవితం కోసం పిల్లలు తమ ప్రేమలని, తమ జీవితాల్ని, తమ ఎయిమ్స్ని బలి చేస్తూ ఉంటారు. ఇదో కొత్త కథని మనం అనుకోవాలా? 8 వసంతాలని అద్భుతమైన టైటిల్ పెట్టినాక ఆ వసంతం సీన్లలో అందంగా చూపించడానికే సరిపోయింది కానీ కుర్రకారు జీవితంలో వసంతం రాలేదు అనిపిస్తుంది ఈ సినిమాలో. సో ఫ్రెండ్స్, ఇలాంటి సినిమాలు మంచిగా ఉన్నట్టు అనిపించిన భావాలు పరమ ఛాందస్తంగా ఉన్నాయే అనుకోవచ్చు దర్శకుడి ఆలోచన శైలి చూస్తే. ఏది ఏమైనా పెద్దవాళ్ళంతా రైట్ అని కానీ యువకులంతా తప్పని కానీ అనడానికి లేదు. మ్యాక్సిమమ్ యువతకి పెద్దవాళ్ళు దారి వాలి, వారు ఏదైనా దారి తప్పుతున్నట్టుంటే చిన్న హెచ్చరిక చేయాలి తప్ప నిర్ణయాలు చేసి శాసించే దశలో యూత్కి పెద్దవాళ్ళు ఉండకూడదు. ఎందుకంటే కాలం మారుతోంది, ప్రేమ కూడా మారుతోంది. ప్రేమ అన్వేషణలో కొత్త కొత్త సంగతులు యువకులకు తెలిసినట్టుగా పెద్దవాళ్ళకు తెలియకపోవచ్చు. కాబట్టి కొత్తలో వారు చాలా ఇబ్బంది పడినప్పటికీ జీవితంలో ఆ దశ వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం పెద్దవాళ్ళు చేయాలి. ఆ ప్రయత్నంలో పెద్దవాళ్ళు చేసే ప్రయత్నంగా కనిపించాలి కానీ అలాంటిదేమీ ఈ సినిమాలో ఉండదు. బహుశా దర్శకుడు ఆలోచన శైలి అదో పద్ధతి. అన్నం పైన ఎక్స్పోజ్ చేసినంతగా కథ పట్ల ఎక్స్పోజ్ చేయకుండా కొన్ని క్యారెక్టర్లు ఒక సాహిత్య వాతావరణంలో ఉన్నట్టు కనిపింపజేయడానికి మాత్రం ప్రయత్నించాడు. అందుకు ఆ దర్శకుడిని మనం అభినందించి తీరాలి.